తెలంగాణలో మైక్రో బ్రూవరీల కేటాయింపులో భారీ స్కామ్ జరిగిందంటోంది బీఆర్ఎస్. అసలు వాటిని తీసుకొచ్చిందే మీరు కదా, గత ప్రభుత్వం వాటిని తీసుకొచ్చిందని అధికార పార్టీ అంటోంది. 2 రోజులుగా హరీష్ జూపల్లి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తమ హయాంలో మైక్రో బ్రూవరీస్ ని హైదరాబాద్ కి పరిమితం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం జిల్లాల్లో కూడా బ్రూవరీస్ ఏర్పాటు చేస్తోందంటున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యల పూర్తి సారాంశం ఏంటో మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, మైక్రో బ్రూవరీలకు సంబంధించి గత ప్రభుత్వంలోనే జీవో తీసుకురావడం జరిగింది. అలాగే 50 అనుమతులకు దరఖాస్తు చేసుకోగా అందులో 20కి కూడా మీ హయాంలోనే కట్టబెట్టారనే ఆరోపణలు ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి ఆరోపిస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. పూర్తి తప్పది. మేము హైదరాబాద్కే పరిమితం చేసినాం. అది చాలా నామమాత్రంగా ఒకటి ఎయిర్పోర్ట్లో అవసరం అని హైటెక్ సిటీ ద్వారా ఒకటి అట్లా కొద్ది వరకే. ఎందుకంటే అది కూడా ఏంటంటే ఇతర దేశాల్లో వచ్చే వాళ్ళందరూ ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు పనిచేసే వాళ్ళు జస్ట్ అప్పుడే తయారైన బీర్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, క్రేజీ అన్నట్టు. అదే హైదరాబాద్కే మేము పరిమితమై హైదరాబాద్లో కూడా నామమాత్రంగా ఇచ్చినాం. ఇప్పుడు వీళ్ళు మొత్తం దర్వాజా ఓపెన్ చేసి పెట్టేసింది. అన్నీ మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ అట్లా మొత్తం టోటల్గా జిల్లాలలో ఎప్పుడు ఇవ్వలే. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా మేము ఇవ్వలేదు. ఇలా వాళ్ళు ఏం చేస్తారంటే దరఖాస్తు పిలిచారు కదా, మరి 2 నెలలు అయింది, ఎందుకు డిసైడ్ చేయలేదు? మరి ఎక్సైజ్ మినిస్టర్ తెలియకుండానే గవర్నమెంట్కి ఫైల్ పోయిందంటే ఎట్లా పోతుంది ఫైలు? రిజ్వీ గారు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యిండు? రిజ్వీ గారు కూడా ట్రాన్స్ఫర్ అయిన దానిలో ఇది లేదా? మైక్రో బ్రూవరీస్ మీద ఒత్తిడి తీసుకొస్తే ఆయన చేయనన్నందుకే కదా ఆయన ట్రాన్స్ఫర్ చేసింది. ఇలా గవర్నమెంట్కి పోయి మళ్ళీ బ్యాక్ ఎందుకు వచ్చింది ఫైలు? ఎవరు తెలియదు అనుకుంటుందా? మంత్రి తెలియకుండా ఫైల్ పోతుంది వస్తుంది, మళ్ళీ మంత్రి అడిగితే మళ్ళీ మంత్రికి పంపిస్తారు. ఒక దంద నడుస్తుంది. మాదంతా ఉంది మా దగ్గర. ఎవరెవరు ఏం దంద చేస్తారో, లిక్కర్ పెద్ద మాఫియా, లిక్కర్ పెద్ద స్కామ్ చేస్తున్నారు. ఒక 3 కలిసి టోటల్గా దాన్ని ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇలా మైక్రో బ్రూవరీస్ నుంచి మాట్లాడితే ఉలికి పడుతున్నారు. మా దగ్గర చాలా పూర్తి సమాచారం ఉంది. బొంబుం బీర్ల సంగతి ఉంది, బిర్యానీ బీర్ల సంగతి ఉంది. ఎంత వేధించి వాళ్ళను లిక్కర్ కంపెనీలు ఎంత ఇబ్బంది పెడుతుంది తెలుసు. ఎవరెవరు ఏజెన్సీ ఏం చేస్తే మా పూర్తి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. విన్నావా? మైక్రో బ్రూవరీస్ది మీరు 2 నెలల నుంచి ఉద్దబెట్టుకొని ఒక్కొక్కరి దగ్గర 1.5-2 కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసి అడ్వాన్సులు తీసుకొని. అంటే ముఖ్యంగా మీ హయాంలో ఎన్ని మైక్రో బ్రూవరీలకు అనుమతులు ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారు? అక్కడ ఒక కండిషన్స్ బట్టి, అక్కడ ఫెసిలిటీస్ వాళ్ళు ఇచ్చినట్టు ప్రొవైడ్ చేసేదాన్ని బట్టి బార్ అండ్ రెస్టారెంట్లో ఒక క్లాస్గా ఉన్నటువంటి దానిలో మాత్రమే చేయడం. వీళ్ళు మామూలుగా టూరిజం హోటళ్ళల్లో మామూలుగా ఇన్ని రూమ్స్ ఉంటే నిబంధనలు అనేది ఏం లేదు వాళ్ళకి. మీరు కూడా వచ్చినటువంటి అప్లికేషన్లో నచ్చిన వారికి 20 మందికి కట్టబెట్టారనేటువంటి ఆరోపణలు కూడా చేస్తాను. వాళ్ళు అవన్నీ బయట పెట్టమని చెప్పండి, లేదంటే మీరు వాళ్ళ దగ్గరకు పోయి ఏమైనా దంద నడిచిందా అని ఎంక్వైరీ చేయండి. సింగూరు జిల్లాల విషయంలో సరఫరా జరిగింది, వాస్తవమా కాదు? నేను ఇప్పుడు మిషన్ భగీరథ కింద మనం గోదావరి నీళ్ళు, కృష్ణా వాటర్ వాడుకున్నాం. అంతకుముందు మనకు చాలా ప్రాబ్లమేటిక్ ఉండేది. ఫుల్ వాటర్ వచ్చిన తర్వాత కొన్ని అలాట్మెంట్ చేసి ఉండొచ్చు ఓ పరిమితంగా. అందులో ఒక పెద్ద లిక్కర్ మాఫియా నడుస్తుంది, అందులో స్కామ్ కూడా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. మంత్రి జూపల్లి చెప్తున్నటువంటి అన్ని అంశాలకు కూడా అబద్ధమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అజితో, శివకుమార్, TV9 మహబూబ్నగర్.